హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ జాను ఛానల్ అండి. ఈరోజైతే నేను మా ఇంట్లో మా పిల్లలకి ఏ స్నాక్స్ యూజ్ చేస్తామో మీకైతే చూపిస్తాను అనమాట. హెల్దీ అండి, టేస్టీ ఫుడ్ అండి. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ అనేది జంక్ ఫుడ్ ఏం పెట్టకూడదండి. మేమైతే మా పిల్లలకి ఏమేమి పెడతామో చూపిస్తాను. ఇవైతే కజ్జిపుండు అండి, ఇవి బయట నుంచి కొన్నవి అనమాట. చూసారు కదా, ఇది శనగ లడ్డు అండి. పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అనమాట. డైలీ రోజుకొకటి ఇస్తే చాలా మంచిది. ఇదైతే నువ్వు లడ్డు చూసారు కదా, మేమైతే కొనుక్కుంటామండి, ఇంట్లో టైం ఉండదు అనమాట చేయడానికి. చూసారు కదా, ఇది కూడా నువ్వు లడ్డు 1 మంత్కి సరిపోయినట్టు. స్నాక్స్ అయితే నేను ఇంట్లో పెట్టుకుంటామండి. పిల్లలకి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ హెల్దీ ఫుడ్ మాత్రమే ఇస్తాము. చూసారు కదా, ఇది కూడా నువ్వు లడ్డు అనండి. ఇవి కజ్జిపుండ్లు, శనగుండ్లు. చూసారు కదా, ఇదైతే చాలా టేస్టీ ఫుడ్ అండి. పిల్లలకి హెల్దీ ఫుడ్ కూడా. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా అన్నీ కొనేసి నేనైతే స్టోర్ చేసుకుంటానండి ఇంట్లో. నువ్వు లడ్డు బయట నుంచి చాలా బెల్లంతో తయారు చేస్తారు కదండి. రక్తం కూడా ఇంప్రూవ్మెంట్ అవుద్ది అనమాట ఇవి తినడం వల్ల. నేనైతే పిల్లలకి స్నాక్స్ అయితే ఈ ఐటమ్స్ మాత్రమే తెప్పిస్తానండి ఇంట్లో. చూసారు కదా, ఇవైతే చూడండి, కొంచెం అన్నీ ఒకేసారి నేను ఓపెన్ చేయను అనమాట. అన్నీ స్టోర్ చేసుకొని ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క డబ్బాలో వేస్తాను. అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో డబ్బాలో స్టోర్ చేస్తాం. చూసారు కదా, శనగ లడ్డు, నువ్వు లడ్డు ఇలా 3 డబ్బాల్లో వేసుకుంటానండి. ఇవి అయిపోయిన వెంటనే మళ్ళీ ఇందులో నుంచి తీసి మళ్ళీ ఈ డబ్బాల్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇదైతే చూసారు కదా, బిస్కెట్స్ ప్యాకెట్ అండి. పిల్లలు వాళ్ళకి ఏది నచ్చితే అదే తింటారనమాట. చూసారు కదా, ఇంట్లో ప్రతి ఒక్కరు కూడాను పిల్లలు స్నాక్స్ అనేవి బయట నుంచి మంచి ఫుడ్ మాత్రమే తీసుకోవాలండి. నేనైతే కొనువెళ్ళండి, ఇంట్లో చేయడానికి అస్సలు అవ్వదన్నమాట. అంత పర్ఫెక్ట్గా మనం చేయలేమన్నమాట. చూసారు కదా, మా స్నాక్స్ మా పిల్లలకి ఇవే డైలీ అండి పెడతాను. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. 1 మంత్ సరిపోయినట్టు స్టోర్ అయితే నేనైతే చేసుకుంటానండి. చూసారు కదా, థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. Thanks for your watching.